హాయ్ అండి, హలో, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ కవిత, కేతిరెడ్డి బ్లాగ్స్. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. పెసర ఆవకాయ అండి. ఇది చాలా బాగుంటుందండి, ఒంటికి కూడా చాలా చలవ చేస్తుందండి ఈ పచ్చడి. ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. మనం ఏ కప్ తో మెజర్ తీసుకున్నాం అనేది చూపిస్తున్నా అండి. నేను ఇదే కప్ తో తీసుకున్నా అండి. 2 కప్పుల ముక్కలండి. 1 కప్పు పెసరపప్పు అండి. ఇది మనము పౌడర్ చేసుకున్నా అండి. 1 కప్పు కారం అండి, ఎల్లిపాయలు 1 కప్పు అండి, 1/2 కప్పు ఉప్పు అండి, కొంచెం పసుపు. నేను ఇది ఆయిల్ మాత్రం నువ్వు పప్పుల నూనె తీసుకున్నా అండి. దీనికి ఒకసారి అన్ని వేసేసి కలుపుతున్నా చూడండి. ఫస్ట్ ముక్కలు తీసుకుందామండి. నేను ఇది నువ్వు పప్పుల నూనె 2 కప్స్ తీసుకున్నా అండి. మనం ఏ కప్ తో తీసుకున్నామో ఆ కప్ తో అండి. నేను ఇక్కడ ఏ కప్స్ పెట్టానో అవే కప్స్ అండి. మొత్తము కారం, ఎల్లిపాయలు, ఉప్పు, పెసరపిండి, కొంచెం పసుపు అండ్ నెక్స్ట్ నువ్వుపప్పు నూనె అండి. ఇది కలుపుతున్నాను. నువ్వుపప్పు నూనె 2 కప్స్ తీసుకున్నా అండి నేను. మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో ముక్కలు అవన్నీ కారం అదంతా ఆ కప్పుతో 2 కప్పులు అండి. దీనికి మనం ఆయిల్ వేడి చేయడం అవన్నీ ఏం అవసరం లేదండి. డైరెక్ట్ పచ్చి నూనె పోయడమే అండి. 2 కప్పులు. ఓకే అండి, ఆయిల్ అంతా మంచిగా తేలింది చూడండి. కొంచెం మనకి 3 days అయితే కానీ ఏదైనా కానీ ఇట్లా పైకి వస్తుందండి ఆయిల్ ఎమ్మడే కంటే కూడా. ఓకే అండి, పెసరకాయ రెడీ అయిందండి. మనం ఇది రేపే తినేయచ్చండి. ఇది 3 days దాకా మనం ఆగాల్సిన అవసరం లేదండి. 1 day చాలు. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా మంచిదండి. మనకి చల్వ కూడా అండి. పెసర ఆవకాయ కూడా చాలా బాగుంటుంది. అందరూ ఇది రెసిపీ ట్రై చేయండి. నేను కొలతలు కూడా చూపించా కదండి. 2 కప్స్ ఎలా చేసుకోవాలనేది మెజర్మెంట్స్ కూడా. ఓకే అండి, ఇది మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ అంటే మనం ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకుంటే ఉంటది. బయట మాత్రం మనము మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటే మాత్రం ఇది అలా ఉండదండి. పెసరావకాయ మనం ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. బాయ్ బాయ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.